అందరికీ నమస్కారం అండి. ఈ దీపావళి పండుగ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను. ఇది కేవలము అన్ని కులాల యూనియన్ నాయకులను ఉద్దేశించి, రాజకీయ నాయకులను ఉద్దేశించి చేయాలనుకున్నాను. అదేంటంటే, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే రిజర్వేషన్. ఓసీ వాళ్ళేమో ఓసీ రిజర్వేషన్ కోసం, బీసీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ కోసం, ఎస్సీ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోసం. బాగుంది. ప్రతి కులంలో ఉన్న కుల నాయకులు కూడా, యూనియన్ నాయకులు కూడా రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా వేదికల మీద రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు, కోర్టులలో అప్పీల్ చేస్తున్నారు. ఫెయిల్ అయినా కూడా మళ్ళీ చేస్తున్నారు. సంతోషం. కానీ ఒక మాట అడగదలుచుకున్నాను. మీ రిజర్వేషన్ బాగానే ఉంది, కానీ ఉన్న రిజర్వేషన్ మీద ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? యువత ఎంత ఆర్థికంగా ఎదుగుతున్నారు? వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కాలమే నిలబడి సాదుకోగలుగుతున్నారు? ఏం చేస్తున్నారండి? ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత వైద్యము, ఉచిత విద్య లేదండి ఈరోజు ఎక్కడ కూడా. ఈరోజు ఒక సాధారణ వ్యక్తి, ఒక కూలీ చేసుకునే వ్యక్తి, లేదా ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి, లేదా ఒక 30-40 వేలకు జాబు చేసుకునే వ్యక్తి, వాళ్ళ కుటుంబాలని, 2 పిల్లల్ని చదివించాలంటే ఒక్కొక్కరికి దాదాపుగా 1,00,000 ఫీజు పే చేయాల్సి వస్తుంది ఇయర్లీ. ఇవేమీ పట్టవా మీకు? ఇవేమీ పట్టకుండా, ప్రభుత్వం నుంచి వచ్చే ఉచితాలు ఏమీ పట్టకుండా, వాటి గురించి కొట్లాడకుండా అది పక్కన పెట్టి జనాలని ఇబ్బందులు పెడుతూ, ఈ రోడ్డు మీదకి జనాలను తీసుకొస్తూ ఒక రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. ఉన్న రిజర్వేషన్ మీద చేయండి, అభివృద్ధి ఎందుకు జరగదు? ఈ యూనియన్ నాయకులు మీకు ఎంతవరకు ఎడ్యుకేషన్ ఉందో, ఎంత చదువుకున్నారో నాకైతే అర్థం కాదు. కానీ మీ పిల్లలేమో కార్పొరేట్ల స్కూల్లో చదువుతారు. మరి పేదోళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలండి? వాళ్ళ కొద్దా ఉచిత విద్య? మీరేమో కార్పొరేట్లో, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూనియన్ లీడర్లు కదా, మీకు కార్పొరేట్లో చదివించే అంత, మీ పిల్లల్ని చదివించే అంత పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? అంటే ఉద్యమాలు ఈ యొక్క కుల సంఘాలను అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటున్నారు బెదిరించి. ఒకవేళ ఇదే కనుక జరిగి ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు జరిగినా ఈ రిజర్వేషన్ రాదండి. ఉన్న రిజర్వేషన్ కూడా కాదు. ఈ మధ్య ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చి ఓసీ వాళ్ళకు 50% అండ్ అబోవ్ జాబ్స్ వచ్చినాయి ఓన్లీ. దాని మీద ఎవరు మాట్లాడట్లే? ఎందుకేమన్నా డబ్బులు తీసుకున్నారా? డబ్బులకు అమ్ముడుపోతున్నారా? వీటి మీద ఎవరు మాట్లాడరా? ప్రభుత్వం నుంచి వచ్చే ఉచితాల ఇప్పుడు కుల నాయకులు ఉన్నారు. మీ ఊర్లలో గవర్నమెంట్ స్కూళ్ళ గురించి ఎంతమంది ఫైట్ చేస్తున్నారు? హాస్పిటల్లో ఉచిత వైద్యం గురించి ఎంతమంది ఫైట్ చేస్తున్నారు? అవేమి పట్టవా మీకు? ఎంతసేపు ఉన్నారు రాజకీయంగా లబ్ధి పొందాలి, కుల సంఘాలల్లో తిరిగి కుల సంఘాలను అంబడి పెట్టుకొని లబ్ధి పొందాలని చేసే ప్రయత్నమేనా? దయచేసి ఆలోచించండి.